హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇవాళ ట్రేడింగ్ ఏంటి అంటే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, అలాగే మీ గురించి మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము. ఓకేనా? ఇది మీ ఎనర్జీస్ అన్నమాట. ఫస్ట్ మీ ఎనర్జీస్ తీస్తున్నాను. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళని మనసులో తలుచుకోండి, వాళ్ళ పేరైతే చెప్పుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరైతే మీ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ పట్ల, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. కార్డ్స్ కనిపిస్తున్నాయా లేదు చూసి. మీది బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ సోర్డ్స్. ఇప్పుడు మీ పర్సన్ చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ గురించి ఏముంది వాళ్ళ మనసులో, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ పట్ల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. ఇది షఫల్ చేసేటప్పుడే కనిపించదు అన్నమాట, 2 టైమ్స్. మళ్ళా ఇదే వచ్చింది చూడండి, ఈ కార్డే వచ్చింది. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మనసుకు హార్ట్ బ్రేక్. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఇటు మీరు కావాలా, అటు వాళ్ళు కావాలా, ఎటు తెలుసుకోలేకుండా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మనసుకి గాయం అవుతుంది. ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు కూడా వీళ్ళని గాయం చేసినట్లయితే అనిపిస్తుంది. వీళ్ళ మనసు ఆ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారా, లేదా ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళ మనసుకైతే హార్ట్ బ్రేక్ అయితే జరిగింది ప్రజెంట్. సో వీళ్ళు ఎదురు చూస్తున్నారు, మనసంతా అలజడిగా ఉంది, మీ దగ్గరికి రావాలని అయితే ఉంది, రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది. ఎలాగైనా టైం వస్తుందా అని అయితే టైం కోసం చూస్తున్నారు. ఇక్కడ ఫాస్ట్ లో మీ నుంచి మీరు ఇష్టము అంటున్నా కానీ మీ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీరెంత ఇష్టపడినా మీ మాట వినకుండా నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను అన్నట్లు, నా ఇష్టం వచ్చినట్లు నేను నన్ను నచ్చిన వాళ్ళని నేను ఇష్టపడుతున్నాను అన్నట్లు ఏదైనా అవ్వచ్చు. నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను అన్నట్లు స్వార్థంగా మీ పర్సన్ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. మీ మనసుకి చాలా గాయం చేశారు వీళ్ళు. సో మీరు కోలుకోలేని దెబ్బ అనేది కొట్టారన్నమాట. అంటే అంత పెయిన్ అయితే అయింది. మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఒక బ్రేకప్ అయితే పడింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే వెయిట్ చేస్తున్నారు.
ఆ వెయిటింగ్ లో కూడా మీరే కావాలి అనేది అయితే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనసుకు చాలా గాయం అవుతుంది. ప్రజెంట్ వీళ్ళు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళ మనసుకు గాయం అవుతుంది. మీరు కొంతమంది ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా అని అయితే మీరు అనుకుంటున్నారు. రిలేషన్ లో వెయిట్ చేస్తున్నారు. భారం అనిపిస్తుంది మీకు. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను చూడండి ఫస్ట్. మీది 10 నెంబర్, 5 నెంబర్, 14 నెంబర్, 9 నెంబర్, 6 నెంబర్, 2 నెంబర్, 16 నెంబర్, 1 నెంబర్, 8 నెంబర్, 21, 3 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్. ఇక మీ నేమ్ ఫస్ట్ లెటర్, కే లెటర్, సి లెటర్, పి లెటర్, టి లెటర్, హెచ్ లెటర్, ఎం లెటర్, వై లెటర్, డబ్ల్యూ లెటర్, జే లెటర్. ఈ లెటర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక మీ పర్సన్ అయితే నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 14, నెంబర్ 21, నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 12, నెంబర్ 13, నెంబర్ 2, నెంబర్ 5. ఈ నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటర్ ఎస్ లెటర్, డబ్ల్యూ లెటర్, టి లెటర్, వై లెటర్, కే లెటర్, ఎఫ్ లెటర్, టి లెటర్, డి లెటర్, ఎస్ లెటర్. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు మీ పర్సన్ కోసము ఎదురు చూస్తున్నారు. మీ నుంచి వాళ్ళు ఒక బ్రేకప్ చెప్పేసి మూవ్ ఆన్ అయితే వెళ్ళారు కానీ స్వార్థంగా. కానీ మీరైతే వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నా కానీ మీరంత ఇష్టపడ్డారు వాళ్ళని. సో మీరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే ఉంది. మీలో కొంతమంది మ్యారేజ్ కాకుంటే మ్యారేజ్ చేసుకోవాలి అనేది అనుకుంటున్నారు. మీ రిలేషన్ ఒక మ్యారేజ్ వరకు వచ్చి, ఒక లవ్ నుంచి మ్యారేజ్ వరకు వచ్చి బ్రేక్ అయింది. సో మీరు ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ లో ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా, వెయిట్ చేసి మీ వల్ల కావట్లేదు అనేది అయితే మీలో ఉంది. కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలి అని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది అయితే మీకుంది. వాళ్ళు మీకు ఒక అవకాశం ఇవ్వట్లేదు అనేది అయితే మీకుంది. కానీ వాళ్ళల్లో కూడా కొంతమంది మీ దగ్గరికి రావాలి, న్యూ బిగినింగ్ చేయాలి, రియూనియన్ కావాలి అనేది అయితే ఉంది. వాళ్ళు కూడా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు కొంతమంది అంటే ఎలా చెప్పాలి అంటే, మీరు పడి 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 వాళ్ళతో విసిగిపోయారు. విసిగిపోయి ఇంక నాకు ఈ రిలేషన్ వద్దు, ఇంక నాకు వద్దు ఈ రిలేషన్ అన్నట్లు మీరు అయ్యారన్నమాట. సో అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కొంతమంది వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కానీ
మీరిప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది అయితే వాళ్ళకు ఉంది. వాళ్ళలోనూ కూడా కొంతమంది మీకు అంటే లాంగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళల్లో ఉంది. ఈ రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి అనేదైతే ఉంది. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే ఆలోచన వాళ్ళకైతే బాగా బలంగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి మనసుకు గాయమైంది. ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనసుకు గాయమైంది. మనసంతా అలజడిగా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా గానీ మనసుకు గాయమయ్యి వాళ్ళకి వాళ్ళే శిక్ష వేసుకుంటున్నట్లు ఉన్నారు. కానీ ఒక సైడు మళ్ళా మీతో రీయూనియన్ కావాలనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనంటే, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది వాళ్ళు. సో, మీరు మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు కదా అనే ఫీలింగ్ మీకుంది చాలా. ఆ పెయిన్ అనేది మీకుంది. కానీ మీరు గూడా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. వాళ్ళు కూడా రిలేషన్ నిలబెట్టుకోవాలనే చూస్తున్నారు కొంతమంది. ఈ రిలేషన్ లో ఎలాగైనా ఈ రిలేషన్ దక్కించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఒంటరి జీవితం కూడా మా వల్ల కాదు అనే సిచ్యువేషన్ లో మీరున్నారు. వాళ్ళు కూడా ఏదైతే రిలేషన్ ఎండ్ అయిపోయింది ఆ రిలేషన్ తిరిగి మళ్ళా రీసైకిల్ అవ్వాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. అర్థమవుతోందండి. వాళ్ళు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు కూడా అదే విధంగా రిలేషన్ అనేది నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. నిలబడుతుంది అనేదైతే వాళ్ళకు ఆ నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీకు డివైన్ అనుగ్రహం అనేది ఉందన్నమాట. సో, అలా ఒక నమ్మకం అనేది మీలో మీకే మీ సిక్స్త్ సెన్స్ అనేది మీకే చెప్తూ ఉందన్నమాట. ఈ రిలేషన్ ఎలా అయినా నిలబడుతుంది అనేదైతే మీకుంది కొంతమందికి. సో, అలాగే డివైన్ కూడా అలాగే మిమ్మల్ని ఆశీర్వదిస్తుందన్నమాట. వాళ్ళ అనుగ్రహం అనేది మీకుంది. మీకైతే రీసైకిల్ అయితే కొంతమందికుంది. ఏదైతే మీ పర్సన్ నాకెవరు వద్దని ఒక బౌండరీ అయితే వేసుకున్నారో, కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు. సో, వీళ్ళు మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టి వెళ్ళారన్నమాట కొంతమంది. కానీ ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళు కూడా రిలేషన్ రీసైకిల్ కావాలని అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. మీరెలా అంటే, మీరు మీరు ఒక లవ్ ఆఫర్ చేద్దాము అనేదైతే ఉంది. ఒక మీ మనసులో ఉన్న ఏదైతే ఫీలింగ్ ఉందో ఎలాగైనా ఏదైనా తప్పొప్పులు జరిగినా కానీ మీరే వెళ్లి మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారు కొంతమంది. ఫ్యామిలీతో అయినా మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ మధ్యలో ఫ్యామిలీ అడ్డొచ్చి కామ్‌గా మళ్ళా ఈ రిలేషన్ ఇది సక్సెస్ అవుతుందా? అవ్వదా? అని మీరు ఎదురు చూస్తున్నారన్నమాట. కొంతమందికి ఫ్యామిలీ అనేది అడ్డొస్తుంది. ఈ రిలేషన్‌లో ఫ్యామిలీ అడ్డొచ్చి కామ్ అయిపోతున్నారు కొంతమంది. మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా విడిపోయిన వాళ్ళున్నారు. ఇంక ఇది అవ్వదులే అన్నట్లు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. మీకు వాళ్ళకు సెట్ అవ్వదులే అన్నట్లు ఒంటరితనాన్నయితే ఫీల్ అవుతున్నారు. మీరు కూడా మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు అనే బాధ అయితే మీకు చాలా ఉంది. ఆ పెయిన్ అయితే చాలా ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనంటే, వాళ్ళకి రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. కానీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. కానీ మీలో కొంతమందైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఒకవేళ వస్తే మీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? అనే భయమైతే వాళ్ళలో ఉంది. ఇక మాకేమీ అవసరం లేదు. నాకెవరు అవసరం లేదు అన్నట్లు మీరు అంత హ్యాపీగా, అంత లగ్జరీగా ఆహ్, బ్రతుకుతున్నారన్నమాట. కొంతమంది ఒంటరి వాళ్ళు కూడా ఉన్నారిక్కడ. ఒంటరితనంగానే సింగిల్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సింగిల్ గానే ఎదుగుతూ వాళ్ళకి ఆ విధంగా మీరొక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అనేదైతే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఈ రిలేషన్ సక్సెస్ చేయాలి అనేదైతే వాళ్ళకుంది. కానీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. పాస్ట్‌లో ఏదైనా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి ఏదైతే మీరు విడిపోయారో ఈ గొడవల వల్లైతే విడిపోయారో మళ్ళా నిలబెట్టుకోవాలి అనే ఆలోచన వాళ్ళకైతే ఉంది. 100% చాలా పాజిటివ్‌గా వచ్చింది రీడింగ్ అయితే. ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. మీ ఎనర్జీస్ అయితే మీ మీ బాధ ఏంటి అనంటే చెప్తుంటే గూడా వినిపించుకోలేదు అంటే ఆహ్, కొంతమంది మనీ విషయంలో దూరమైనట్లు కనిపిస్తూ ఉంది.
నాకు ఇక్కడ పెంటికల్ కనిపిస్తూ ఉంది. అంటే మనిషికి మనీ ఉంటేనే వాల్యూ అన్నమాట. అది లేదు అన్నప్పుడు ఈ రిలేషన్ మీరు చెప్తున్నది పట్టించుకోకుండా మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. దాని గురించి అయితే ఆ పెయిన్ అయితే మీకు చాలా ఉంది. ఎంతున్నా ఏమున్నా కానీ మీరు మాత్రము మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే మీలో చాలా ఉంది. అలాగే వాళ్ళకు కూడా ఉంది. కానీ ఇక్కడ కొంతమంది మాత్రమే స్ట్రాంగ్ గా ఉన్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మీలో కూడా కొంతమంది ఇంక ఈ ఎదురు చూపులు నేను భరించలేను అనేంత ఇదిగా మారిపోయారన్నమాట. వాళ్ళు అది భరించలేకున్నారు. అది భరించలేకుండా ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వస్తున్న ఫీలింగ్స్ ని కావచ్చు, ఎమోషన్స్ ని కావచ్చు, ఏదైనా కావచ్చు. సరేలే డివైన్ కి వదిలేద్దాము అన్నట్లు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీలో కొంతమంది ఎలా అంటే మీ పర్సన్ వాళ్ళు మీ నుంచి థర్డ్ పర్సన్ దగ్గర ఎలా ఉన్నారు అంటే వాళ్ళు లగ్జరీగా ఉంటున్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా, మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా అనే ఫీలింగ్ మీకుంది. వాళ్ళు మీకు కనిపిస్తూ కూడా కొంతమంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నమాట. సో అది మీరు భరించలేకుండా ఉన్నారు. ఆ బాధ, ఆ పెయిన్ అయితే మీరు భరించలేకుండా ఉన్నారు. ఎలా ఉన్నా ఏమున్నా ఇది జీవితం కదా, లైఫ్ కదా, ఒకరికొకరు మాటిచ్చుకున్నారు, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే మీకుంది. వాళ్ళకు కూడా ఉంది. ప్రెసెంట్ వాళ్ళు కూడా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. ఇక్కడెక్కడ కూడా నెగటివ్ అనేది రాలేదు నా థాట్స్. మీ బాధ, మీరు పడ్డ బాధ, మీరు ఎదురు చూపులు అవన్నీ మీ బాధ ఇలా ఉంది. వాళ్ళ బాధ కూడా ఏంటి అంటే వాళ్ళు కూడా రిలేషన్ నిలబెట్టుకోవాలి, లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ లో విజయం సాధించుకోవాలి, ఒక సక్సెస్ అనేది ఉండాలి అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మీరు వాళ్ళ కోసము చాలా కేరింగ్ అయితే తీసుకున్నారంట. వాళ్ళ విజయం కోసము మీరు చాలా కష్టపడ్డారంట. సో మీ మీ టైంను కావచ్చు, మీ దగ్గర ఉన్న మనీని కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకోవడము, వాళ్ళు అనుకున్నది మీరు తీసివ్వడము, ఒక గిఫ్ట్లు ఇవ్వడము, ఏదైనా కావచ్చు. ఆ విధంగా మీరైతే కేరింగ్ తీసుకున్నారంట. సో అది కూడా వాళ్ళకి గుర్తొస్తూ ఉంది ప్రెసెంట్. అది గుర్తుకు తెచ్చుకుంటూ కూడా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే వాళ్ళకి ఫీలింగ్ అయితే బాగుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే ఉంది. వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళకి మనసుకు గాయమైంది, హార్ట్ బ్రేక్ అయితే అయింది. ఇది థర్డ్ పర్సన్ దగ్గరే మనసుకు గాయమైంది. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగింది అన్నమాట వీళ్ళని. ఇంకా వీళ్ళు స్ట్రక్ పొజిషన్ లో అయితే ఉన్నారు ప్రజెంట్. అక్కడ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. కొంతమందికి ఎండ్ అయిపోయి ఇంకా చూస్తున్నారన్నమాట. మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్ లో. చూసారా, మిమ్మల్ని ఆన్లైన్ లో ట్రై చేస్తున్నారు, కానీ ఏమి చేయలేని స్థితిలో ఉన్నారన్నమాట. అక్కడ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. సో మీ గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ అయితే మీ పట్ల ఇలా ఉన్నాయన్నమాట. ఈ రోజు రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కూడా నాకు తెలియచేయండి. నేను చెప్తున్నాను కదా, మీలో కొంతమందికి ఫ్యామిలీ అనేది కొంతమందికి అడ్డుందన్నమాట. ఇది ఇది ఇంకా అవ్వదులే అనేది మీకుంది ఆ బాధ. మీ ప్రేమని వాళ్ళు స్వీకరించకుండా ఫ్యామిలీ అంటూ ఏదేదో చెప్తూ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు కాబట్టి ఆ ఫీలింగ్ అయితే మీకుంది. ఎలా ఉన్నా ఏమున్నా రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే మీకు ఉంది. వాళ్ళకు కూడా అలానే రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను మరో రీడింగ్ తో మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఓకే అండి, మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి చూడండి ఇంకా. ఓకే అండి, బాయ్.